బావ మరదళ్ళు కొట్టుకొని అలిగి పూజ ఇంటికొచ్చేస్తుంది కదా. మరి దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రమణ పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు పూజ ఇంకా తన ఫ్రెండ్ మాయతో ఎటో వెళ్తూ ఉంటారు. అప్పుడు రమణ చూసి, ఎటెళ్తున్నారే మరదల పిల్ల? చావనీకి అని కోపంగా అంటుంది. రమణేమో పూజ సరదాగా అంటుందేమోననుకొని, ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేస్తున్నావే, ఎలి చచ్చిపో అని అనంగానే పూజ నిజంగానే చచ్చిపోమన్నాడా అని అనుకొని ఆ మాట వినంగానే పూజ కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ఎట్లా చచ్చిపోతావే? చేతిలో విషం బాటిల్ లేదు, పోనీ ఉరేసుకొని చేస్తావా అంటే చేతిలో ఉరితాడు కూడా లేదు. ఎలా చేస్తావే? నీకు సుఖమైన సావు ఎక్కడ లభిస్తుందో తెలుసా? నిద్ర మాత్రలు అవి మింగి చచ్చిపో, నిద్రలో మంచిగా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. పూజ ఆ మాటలకు బాధపడి కన్నీళ్లు కార్చుకుంటూ తన ఫ్రెండ్తో పదవే వెళ్దాం అని అంటుంది. మంచిగా చచ్చిపో, ఆల్ ద బెస్ట్. నీ చావు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తానే నేను. ఏంటి మీ బావ నిన్ను చచ్చిపోమంటున్నాడు? తనకు నువ్వంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, ఇలా చచ్చిపో అని అంటారా? మా బావ అంతేలే. నువ్వింకా బావా బావా అని వెనకేసుకొని నీ జీవితం నాశనం చేసుకోకు. ఎప్పుడో మీ బావ నీకు పెండం పెట్టేలా ఉన్నాడు. ఆ మాటలు వింటుంటే నీ మీద మీ బావకు అసలు ప్రేమే లేదనిపిస్తుంది. ఉంటే అలా మాట్లాడేవాడా? మీ బావ మనసులో నీ మీద ఎంత కసుంటే అలాంటి మాటలు వస్తాయి చెప్పు? అమ్మో, ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్య సరదాగా గొడవలు జరుగుతున్నాయని అనుకున్నా, కానీ అయ్యో చచ్చిపో అనే వరకు వస్తుందని అనుకోలేదే. వద్దు తల్లి, నువ్వింకా నీ బావ మాయలో నుంచి బయటకు రా. అప్పుడు పూజ వల్ల ఇల్లొస్తుంది. మీ బావతో జాగ్రత్తగా ఉండి ఇంకా బావా బావా అని వెంటపడి నీ జీవితం నాశనం చేసుకోకు పూజ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు పూజ డల్లుగా రూంలోకి వెళ్తుంది. అన్నం తిందురా పూజ? నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిను. అబ్బా, పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా, దా కొంచెం తిందు గాని. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, ఊరికి విసిగిస్తావేంటి? అమ్మో, ఇంకా బావపైన కోపం తగ్గలేదేమో. సరేలేమ్మా, నీ ఇష్టం, ఎప్పుడైనా తిను అని వెళ్తుంది. అప్పుడు పూజ రమణ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నిన్ను నమ్మించడం కోసం నేను చేతులు కాళ్ళు కోసుకోవాలా? ఇంకా చచ్చిపో. ఇన్నాళ్లకు మంచి పని చేస్తున్నావు, ఎట్లా చూస్తున్నావు అని రమణ అన్న మాటలు, ఇంకా మాయ చెప్పిన మాటలు, మీ బావకి నీ పైన ఎంత కసి ఉంటే అలాంటి మాటలు వస్తాయి అని అన్న మాటలు గుర్తుకొస్తుంటాయి. అప్పుడు పూజకు అవి గుర్తుకు రావడంతో, బావకి నేనంటే ఇష్టం లేదేమో, తనకు నన్ను మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా అంటకడుతున్నారేమో అని బాధపడుతూ రూంలో నుంచి వచ్చి, అమ్మా, నాకు తొందరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. బావుండగా నీకు వేరే వాళ్ళతో పెళ్ళి అంటే నలుగురు ఏమనుకుంటారు? ఇదిగో బావన్ నాకు అంటకట్టకండి, అలా చేస్తే నేను చచ్చిపోతాను చూడు. పిచ్చి పిల్ల, ఊరికే నిన్న ఆటపడిచిన కోసమే మీ బావ అలా చేస్తున్నాడే, దానికి నువ్వు ఇంత సీరియస్గా రియాక్ట్ అయితే ఎలా అమ్మా? ఇలా చేస్తున్నావేంటి పిచ్చిదానా? అవేం నాకు తెలియదమ్మా. బావ వద్దు, మీరు కాదు కూడదని నన్ను బావ కంటకడితే నేను చచ్చిపోతాను చూడు. నాకు వారం రోజుల మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, లేదా నేను ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకుంటా అని రూంలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది, ఏంటిది ఇంత సీరియస్గా తీసుకుంది అని ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా కనుక్కుందాం అని లక్ష్మి రమణ ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే రమణ బట్టలు ఆరేస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి వస్తూ ఉంటుంది. రమణ చూసి, హమో, అర్థం వస్తుందే. ఎట్లా ఉన్నావే లక్ష్మి, అంతా బాగానేనా? నేను బాగానే ఉన్నా, కానీ హరే రమణ, నీకో పూజకి ఏమైనా గొడవ జరిగిందా? అది నీ మీద కోపంతో నాకు బావొద్దు, వారం రోజుల్లో వేరే వాడికిచ్చి పెళ్లి చేయండి, లేదంటే నేనే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాని అంటూ ఉందిరా. నువ్వేం భయపడకత్తమ్మా, పూజ నన్ను ఆట పట్టించడం కోసం ఇలా చేస్తోంది. ఇలాంటి పిచ్చి పనులు మనం ఎన్ని చూడలేదు. నువ్వేం భయపడకులే. హరి కాదురా. అత్తమ్మా, నువ్వేం భయపడకు, రాక మా ఇంటికి వచ్చావు, దా అన్నం తిందు. ఇంట్లో అది ఒక్కతే ఉందిరా, ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటానులే. అదే చిన్న పిల్లనా, భయపడ్డానికి రావదినే అని యాదమానంగానే లక్ష్మి వెళ్తుంది. కట్ చేస్తే అప్పుడు రమణ పొలం పని చేస్తూ ఉంటాడు. పూజ తన ఫ్రెండ్ వెళ్తూ ఉంటారు.
అప్పుడు రమణ చూసి, నన్ను ఆట పట్టించడం కోసం ఆ అత్తమ్మని వేరే వాళ్ళతో పెళ్లి చేయని భయపెట్టి ఆ అత్తమ్మ ద్వారా నన్ను భయపెట్టే ప్రయత్నం చేసి నేను నీ దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవే, నిన్ను ఏడిపించింది ఉత్తిగానే అని నిన్ను బ్రతిమలాడే ప్రయత్నం చేస్తావే, ఇప్పుడు చూడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోబావా అని బ్రతిమలాడే విధంగా చేస్తాను, చూడు చూడు అని వెళ్తున్న రమణ పూజ దగ్గరికెళ్తాడు. అప్పుడు పూజ రమణ వస్తూ ఉండడం చూస్తుంది. రమణేమో, ఏంటే మరదలా, మొన్న చస్తా అన్నావు, ఇంకా సావలేదా? లేదా సావనికి ధైర్యం చాలేదా? నన్ను హెల్ప్ ఏమైనా చేయమంటావా ఏంటి? నిన్న అత్తమ్మతో పెళ్లి సంబంధం చూడమని అన్నావంటగా, మంచి సంబంధం చూడమంటావా? అప్పుడు పూజ రమణ ఆ మాట అనగానే కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటాయి. దాంతో పూజ, చూడు బావా, మంచి సంబంధం పెళ్లి చేసుకుంటా అని బాధపడుతూ అని వెళ్తూ ఉంటుంది. ఓకే, సాయంత్రం మంచి సంబంధం సెట్ చేస్తా, పెళ్లి చేసుకో. కట్ చేస్తే అప్పుడు రమణ అనంగానే పూజ ఏడుస్తూ ఇంట్లోకొచ్చి ఇలా అంటుంది వాళ్ళ అమ్మతో, అమ్మా పూజ, నేను మార్కెట్కి వెళ్తున్నా, జాగ్రత్త. హా సరే అమ్మా అని రమణ ఏదో పెళ్లి సంబంధం తెస్తా అని అన్నాడని పూజ మంచిగా పెళ్లి కూతుర్లాగా మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి మార్కెట్కెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తుంది. పూజ మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి చూసి, ఏంటి ఎటెళ్తున్నావు? ఎటు వెళ్ళడం లేదు, మరి ఇలా రెడీ అయ్యావు? ఇవాళ నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఎవరే? నన్ను పెళ్లి చేసుకునేవాడు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. మాకు తెలియకుండా నీకు పెళ్లి సంబంధం ఏంటే? వాళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. మరి తెలియకుండానే ఎలా రెడీ అయ్యావే? హా, నీకేదో పిచ్చి పట్టిందే, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏమేమో చెప్తున్నావు. నాకేమి దెయ్యం పట్టలేదమ్మా, నేనేం పిచ్చిదాన్ని కాలేదు, బావే చెప్పాడు. ఓ, బావ చెప్పిండా? బావెందుకు చెప్పిండే నీకు? హా, నాకే చెప్పిండు, ఈవినింగ్ నిన్ను చూసుకోవడానికి వస్తారు అని. మరి వాళ్ళు వచ్చినప్పుడు గలీజ్గా ఉంటే బాగోదు కదా, అందుకే మంచిగా స్మార్ట్గా రెడీ అవుతున్నా. నాకేం అర్థం అవడం లేదమ్మా. నీకేం అర్థం కాలేదా? ఇంత క్లియర్గా చెప్పినా కూడా. అసలు ఏందే ఇది? బావ వస్తాడు కదా, వచ్చినాక బావనే అడుగు. అడుగుతా, వాణ్ణి అడుగుతా అని రమణకి ఫోన్ చేస్తుంది. అప్పుడు రమణ ఫోన్లో మంచిగా గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి కంగారుగా రమణకి ఫోన్ చేస్తుంది. రమణ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అత్తమ్మా. అరే రమణ, ఏదో పెళ్లి సంబంధం చూస్తా అని పూజతో అన్నావంటగా, ఇదిగో అది రెడీ అయ్యాడు కూర్చోనుందిరా. ఊరికే తమాషా కన్నాను అత్తమ్మా. అరే, అది రియల్గానే రెడీ అయి కూర్చోనుందిరా. అవునా? ఇది నా ప్లాన్కే రీప్లాన్ వేసిందా అని అనుకుంటూ ఉండగా, నాకేదో భయంగా ఉందిరా నాయన. రమణ, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కాస్త సద్దు మనగండ్రా, నాకు చాలా భయంగా ఉంది. సరే అత్తమ్మా, నేను ఇంటికే వస్తున్నాను, నువ్వేం భయపడకు. లక్ష్మి కాల్ కట్ చేసి, బావ ఇంటికి వస్తున్నాడు అని, నీకు సారీ చెప్పడానికి వస్తున్నాడని నువ్వింకా బెట్టు చేయకని చెప్తుంది వాళ్ళమ్మ. అప్పుడు రమణ ఇంటికొస్తాడు. బావా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారా? లేదు, నేనేదో ఊరికే అంటే నువ్వు అత్తమ్మని భయపడుతున్నావా ఏంటి? పిచ్చిరానా? పో, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నం తిను. పూజ ఫోన్ తీసుకుని రాజేష్ అనే ఫ్రెండ్కి కాల్ చేసి, రాజేష్, గుడికి రా, మనం పెళ్లి చేసుకుందాం అని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది స్మైల్ ఇస్తూ. నేను సరదాగా అంటే ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావేంటి? నేను సరదాగా నువ్వన్నందుకు ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నేను రాజేష్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని వెళ్తూ ఉంటుంది. ఇక చాలు వేషాలు, మరీ నువ్వు ఇంత ఓవర్ చేయకు. నువ్వు నన్ను ఆట పడించాలనుకున్నావు, నేను కూడా నిన్ను ఆట పడించాలనుకున్నాను. చెల్లుకు చెల్లు, పద ఇంట్లోకి. నేను నిన్ను ఆట పట్టించడమేంటి? నేను నిజంగానే రాజేష్ని ప్రేమించా, నిన్ను ఆట పట్టించడానికి ఏం కాదు. మరి నన్ను? నేను నిన్ను ప్రేమించడమేంటి బావా? ఏదో నువ్వు సరదా పడితే నేను నీతో సరదా పడినా, ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమిస్తుంది అనుకుంటే ఎలా? రమణ ఆ మాటలకు షాక్ అవుతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? బావని తప్ప ఎవరిని ప్రేమించాను, ఎవరిని పెళ్లి చేసుకొని అన్నావు కదవే, మరి ఇప్పుడేంది ఇలా అంటున్నావు? అమ్మా, 190 అంటాం, అవన్నీ నిజమైపోతాయా ఏంటి? అబద్ధం చెప్పకు, నా మీద కోపంతో ఇలా చెప్తున్నావు కదా పూజ. నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది బావా? నువ్వు నాకు జస్ట్ బావవి అంతే, నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు. రమణ బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వనేది? ఒరే, అదేదో ఆవేశంలో ఏదో అంటుందిరా, నువ్వవన్నీ పట్టించుకోకు. రమణ బాధగా వెళ్తూ ఉంటాడు. ఆపవే, వాడు వెళ్తున్నాడే.
వెళ్ళని అమ్మా, నాకేంటి? లక్ష్మి కోపంతో పూజను కొట్టి, నాకేంటేంటి? నీకు పిచ్చ ఏమైనా పట్టిందా? ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళవే వెళ్ళు, వాడేదైనా చేసుకోగలడు. చేసుకొని అయ్యో అయ్యో అని లక్ష్మి బయటకు పరిగెడుతూ ఉంటుంది. కట్ చేస్తే యాదమ్మ దీనంగా కూర్చొనుంటుంది. అప్పుడు లక్ష్మి పరిగెత్తుకుంటా వచ్చి, రమణ ఎక్కడా? రమణ ఎక్కడ వదినా? అప్పుడు యాదమ్మ చప్పుడు చేయకుండా అలానే దీనంగా కూర్చొని చూస్తుంది. అప్పుడు లక్ష్మి, ఏం చేస్తున్నా వదినా అని అనంగానే ఇక్కడ రమణ ఊరేసుకొని కనిపిస్తాడు. అప్పుడు లక్ష్మి చూసి, అయ్యో అల్లుడు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా యాదమ్మ, నీ కోడలు పూజ చెరువులో దుక్కి చనిపోయిందమ్మా అని అంటాడు. అప్పుడు లక్ష్మి, అయ్యో లక్ష్మి అని ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. పూజ గడ్డిపైన శవమై పడుంటుంది. అప్పుడు లక్ష్మి, అయ్యో లక్ష్మి, ఎంత పని చేశావే! నీ మూర్ఖత్వం నీ ప్రాణాలే కాకుండా నీ బావ ప్రాణాలు కూడా తీసేలా చేసిందే. అయ్యో, ఇద్దరి పెళ్లి చూడాలని ఎన్నో కలలు కన్నామే, ఇలా ఇద్దరి చావు చూస్తామని అనుకోలేదు. అయ్యయ్యో, ఎంత పని చేశావేంటి అని ఏడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆడే సరదా మనల్ని ఎంత మోసం చేస్తుందో ఈ బావమరదల కథని ఒక ఉదాహరణ. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే జరిగే నష్టం మనం ఊహించలే. సో ప్రతిదానికి ఉండే లిమిట్ని క్రాస్ చేయకుండా ఉంటే మనకు మంచిది, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా మంచిది.